అంటే ఈ మధ్య అంటే వారు ఇది అడగొచ్చలేదు నాకు తెలియదు కానీ బట్ అడుగుతా, బట్ దానికి మీరు ఏం సమాధానం చెప్తే చూస్తా. మన ఈ మధ్య మీరు తెలుగు మహాసభలో చిన్న మాట తొట్టిల్లింది, దాంతో మిమ్మల్ని ఘోరంగా ట్రోల్ చేశారు. మిమ్మల్నే కాదు, అంతకుముందు ఉన్నటువంటి ఎవరు మన అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేశారు. ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డికి ఇంకో ఆర్టిస్ట్ బలి అని. అవును, దాని మీద ఏంటి మీరు ఏం చెప్పాలి? ఏం లేదు, చెప్పడానికి లేదు. చిన్న పొరపాటు జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పొరపాటు జరిగినప్పుడు పొరపాటునే ఫోకస్ చేస్తారు కానీ దానికి కారణం ఎవరు పట్టించుకోరు. అది సరే, దాన్ని మాటలు ఏదో తొట్టిల్లిందని అన్న లైట్ గా తీసుకోరు. అది ఇంకొకటి ఎందుకు జరిగిందని కూడా ఆలోచించరు. ఇప్పుడు అది జరిగిన ఒక 10 seconds వెనక్కి వెళ్ళి చూస్తే ఎవరైనా అక్కడ సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోయినాయండి. యాక్చువల్గా నేను చెప్పాలి లైట్స్ ఆఫ్ సౌండ్ ఆఫ్. నేను చెప్పకుండా ఒక పాప పాట పాడుతుంటే ఆ పాప పాడుతున్న పాట ఫోన్ కనెక్ట్ చేశారు. ఫోన్ రింగ్ అయిపోయింది. ఆ లైట్ అండ్ సౌండ్ ఇన్ఛార్జ్కి ఏం చేయాలో తెలియక వాళ్ళు సడన్గా ఆఫ్ చేసేసారు. అంత పెద్ద ఈవెంట్. ఎవరైనా ప్రపంచంలో మెడకేమ తలకన్నాడు ఎవడైనా కూడా ఒక సీఎం పేరు మర్చిపోతాడండి. ఎవడైనా మర్చిపోతాడు సీఎం పేరు. పైగా ఆయన వస్తున్న నేను అప్పటికే ఆయన పేరు ఒక 40-50 సార్లు చెప్పుంటా. నేను ఆ రోజే కాదు, ఆ ప్రోగ్రామ్ నేను పొద్దు నుంచి సాయంత్రం చేశాను. యాంకరింగ్ 3 రోజుల ప్రోగ్రామ్ అది. 3 days ప్రోగ్రామ్ అది. పొద్దు నుంచి సాయంత్రం దాకా చేశాను. నేను ఎన్నిసార్లు చెప్పాను ఆయన పేరు, అవి ఏమి బయటికి రావు. అంటే అలాంటి ఒక పొరపాటు ఒక సీఎం ఉండగా ఆయన సమక్షంలో ఎవరన్నా తప్పు చెప్పే సాహసం చేస్తారా? అంటే ఏదో జరుగుండాలి అని ఇద్దరు ముగ్గురు మాట్లాడలేను పాపం. అంటే అసలు ఎవరు అనలేదని అంటూ లేదు. ఒక 2-3 ఎవరు అంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు నేను మాట్లాడితే నేను చెప్తే అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే నా సైడ్ తప్పు జరిగింది, నేను వెంటనే క్షమాపణ చెప్పాను. నేను ఆయన క్షమాపణ లేక కూడా రాసి పంపించాను ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి పంపించాను. నా సైడ్ నుంచి ఇప్పుడు నేను కావాలని చేయలేదు, అందరికీ తెలుసు. నేను ఎందుకు చేస్తాను? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ గారికి లైట్ అండ్ సౌండ్ ఇన్ఛార్జ్ అండి కిరణ్ కుమార్. అవునా? ఓకే ఓకే, ఆ ఇన్ఛార్జ్ ఆయన. సో ఆయన పేరు తిరుగుతుంది. అందుకే అప్పుడే మాట్లాడుకుంటున్నాం లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేయాలి, సౌండ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి, పోడియం దగ్గర తెలియదు కదా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి తెలుస్తుంది. ఎవరికి తెలియదు అసలు ఎందుకు జరిగింది అని. ఒకళ్ళని ఎందుకు జరిగింది అని అడుగుంటే బాగుండేది. అడగలే, దాని మీద డిబేట్లు వేసేసి సరే నేనంతా సైలెంట్ గా ఉన్నా కొంతకాలం, చెప్దాను తర్వాత. సో ఎవరు కావాలని చేయరు ఇట్లాంటివి. ఎందుకు చేస్తారు చెప్పండి. సో అక్కడ ఏమైందంటే యాక్చువల్ జరిగింది ఇది. పాప కూడా ఏంటి, ఆ అమ్మాయి పాడాల్సిన 3 పాటలు 5 పాటలు పాటించాం. ఎందుకంటే ఆయన రావడానికి, రేవంత్ రెడ్డి గారు రావడానికి టైం పట్టింది ఆ రోజు. సో ఫిల్ చేసే ప్రాసెస్ లో అమ్మాయి దగ్గర లేక ట్రాక్స్ ఫోన్ కనెక్ట్ చేసేసారు వాళ్ళ నాన్నగారు. ఫోన్ కనెక్ట్ చేసేప్పటికి ఏమైంది, సీఎం గారు వచ్చి నుంచున్నారు, సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఎవరికి తెలియదు. నాకు తెలియదు. కన్సోల్ కూడా కనెక్ట్ చేసి పెట్టేశారు దాన్ని. పెట్టేశారు. ఫోన్ రింగ్ అయిపోయేసరికి వాళ్ళు కంగారు వచ్చేసి మొత్తం ఆఫ్ చేసేసారు. నేను చెప్పాలి లైట్స్ ఆఫ్ అని చెప్పి. సో దాని తర్వాత మీరు చూడండి, చూసి తెలుస్తుంది. లైట్స్ ఆఫ్ అయిపోయి ఉంటాయి, మ్యూట్ అయిపోయి ఉంటుంది అంతా కూడా. ఒక్కసారి చీకటి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇదేంటి కిరణ్ ఏంటి ఏం జరిగింది నన్ను. పాప ఏడుస్తుంది పక్కన, ఆ అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయిని పాప ఆమె మీద అరుస్తున్నారు, ఏమైంది ఏమైంది ఏం చేస్తావు అని. ఆమె ఏడ్చేస్తుంది అక్కడ. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పినంతసేపు పట్టలేదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఈ ఇబ్బందులు ఎవరికి తెలియదు కదా. సో దాంతో అలా ట్రోల్ చేశారు. సరే అంటే నేను చెప్పాక నా ధర్మం నా వరకు ఎంతవరకు నేను వెంటనే వచ్చాను, క్షమాపణ చెప్పేశాను ఆయనకి. తర్వాత ఆయన క్షమాపణ లేకుండా పంపించాను, సెక్రటరీ పంపించాను. రెస్పాన్స్ ఏమైనా ఉంది ఉంటుందండి. ఆయనకి 1,00,000-3,00,000 పనులు ఉంటాయి. అంటే పొరపాటుకి గారిని పట్టించుకున్నంత కాదు కానీ ఓకే క్షమాపణ చెప్పాడని అనుకోవచ్చు డెఫినెట్లీ. ఒకటండి, ఇప్పుడు పొరపాటుకి తప్పుకి అందరికీ తేడా తెలుస్తుంది. సో దాన్ని పెద్దవాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకుంటారు. అదే ఎందుకంటే ఈ విషయం ఎందుకు అడిగానంటే మీ ద్వారా క్లారిటీ జనం కూడా ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తారో చూసారా, అవును